వాళ్ళకి ఒక విషయం అడుగుతున్నాను నేను ఓపెన్గా. నెయ్యి ఎలా తయారు చేస్తారు? ఇది నెయ్యి, ఇది నెయ్యి, ఒరిజినల్ నెయ్యి. ఇది పాలతో చేస్తారు. ఇది పాలు, ఇది పాలు. ఈ పాలతో చేస్తే నెయ్యి అవుతుంది. దీంతో చేస్తే ఏమవుతారు? ఇది కెమికల్, పామ్ ఆయిల్, కెమికల్, సింథటిక్ ఆయిల్ రకరకాలు వేసి కలుపుకొని వచ్చినాం, తీసుకొచ్చామంతా ఒక షెడ్కి వెళ్ళి. అంటే రకరకాల అన్ని చోట్ల కలెక్ట్ చేసి ఒక 10 రకాలుగా కలెక్ట్ చేసాం. అంటే దీని నెయ్యి అంటే ఎవడు నమ్ముతాడా? దీని నెయ్యి అని భక్తులని మోసం చేశారు. 20 కోట్ల లడ్డు తయారు చేశారు దీంతో, ఈ కెమికల్తో చేయాల్సిన దీంతో చేశారు. ఇది దీంతో పాలతో నెయ్యి చేస్తారు. ఇది దేంతో తయారు చేస్తారు తెలుసా? చదువురాని మూర్ఖులు ఉంటారు వైసీపీలో, ఆ మూర్ఖుల కోసం ఒక యాప్ ఉంది, చాట్ జీపీటీ అనేసి. ఆ యాప్లో వెళ్ళి కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలని చెప్తే ఒక పెద్ద పేజీ వస్తుంది, ఇలా 3 పేజీలు. చాట్ జీపీటీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం చదువులని మొద్దు పేటీఎంలరా, చదువురాని సన్యాసులరా, గొర్రెల్లారా, మీరు చాట్ జీపీటీకి వెళ్ళి కల్తీ నెయ్యి చేయడంలో ఏమేమి వాడతారని తెలిస్తే చివరిగా కొన్ని పాయింట్లు వస్తాయి. 10% లోపు జంతువులు కొవ్వు కలిపితే కనపడదు అని చెప్పి దాంట్లోనే ఉంది. అది కూడా సిట్టు విచారణలో కూడా వాళ్ళు ఇచ్చారు, మెన్షన్ చేయండి. చూడండి, బ్రీఫింగ్ చూపిస్తున్నా. ఇది చార్జ్ షీట్లో 210వ పేజీలో ఉంటుంది. మొత్తం 219 పేజీల్లో చార్జ్ షీట్ 210వ పేజీలో ఉంది. ఈ మరి 10% లోపు ఉంటే కనపడదు.